ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌర్స్ మై ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని కోఆర్డినేట్ జామెట్రీ గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో దీని తర్వాత మనకి ఈ చాప్టర్లోని సో మిగిలిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయి. మనకి ఇది 3rd చాప్టర్ అండి. సో కోఆర్డినేట్ జామెట్రీ, దీని తర్వాత పైర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటుంది, దాని తర్వాత యూక్లిడ్ జామెట్రీ ఉంటుంది, తర్వాత మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ ఉంటాయి. సో దీంతో మనకి 9th క్లాస్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో కనుక ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నోట్స్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎవరు రాయవలసిన లేదు, తర్వాత రాసుకోవచ్చు. అదేవిధంగా ఎక్సైజ్ సమ్స్ అండ్ సొల్యూషన్స్ అన్ని కూడా నేను నోట్స్ ఇస్తానండి కింద. మీకు ప్రతిదీ కూడా నా వెబ్సైట్లో ఉంది, గౌరీ స్మార్ట్ అనే వెబ్సైట్లో ఉంటుంది. మీరు అందులో హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని రాసుకోవచ్చు. ఓన్లీ మీరు చేయాల్సిందల్లా మీ యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్ మన లెసన్ మీద పెట్టడం అంతే, ఓకేనా? సో అదేవిధంగా దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా కింద ఇస్తాను, గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది, అదేవిధంగా మీకు ర్యాంక్స్ కూడా ఉంటాయి. సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేస్తుంది కానీ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి. కమాన్ లైక్ ఇట్. ఎస్, కోఆర్డినేట్ జామెట్రీ. యాక్చువల్గా జామెట్రీ అంటే మనకి షేప్స్ గురించి, నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ గురించి స్టడీ చేసేది. కోఆర్డినేట్స్ అంటే ఏంటంటే మనకి సో చిన్నప్పుడు నేర్చుకున్న ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్, సో పాయింట్స్ గురించి నేర్చుకుంది. సో ఆ రెండింటిని కంబైన్ చేసి నేర్చుకుంటే వచ్చేది మనకి కోఆర్డినేట్ జామెట్రీ. అంటే ఒక జామెట్రీని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో యూజ్ చేసి ఏ విధంగా చేస్తారు అనేది మనకు తెలిపిందే ఈ కోఆర్డినేట్ జామెట్రీ. సో 9th క్లాస్లోనే చాలా అంటే వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి, చాలా ఈజీగా ఉంటుంది కూడా. సో మీరు అంత కష్టపడవలసిన లేదు, నేను మీకు చాలా ఈజీగా చెప్తాను. లెట్ us see. సో ముందు లెసన్ మీనింగ్ అర్థమైతే లెసన్ వచ్చేస్తుంది. సో జామెట్రీ అంటే మనకేంటి, సో స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్స్, నెక్స్ట్ రెక్టాంగిల్స్, సర్కిల్స్, వీటి అన్నిటిని గురించి అధ్యయనం చేస్తే దాన్ని జామెట్రీ అంటారు. కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ పాయింట్స్ గురించి వస్తే దాన్ని కోఆర్డినేట్స్ అంటారు. సో ఈ రెండింటిని జాయిన్ చేసి చదివితే మనకి ఏంటి, కోఆర్డినేట్ జామెట్రీ అంటారు అనమాట. ఓకే, లెట్ us see. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీన్స్ వాట్ ఈజ్ నెంబర్ లైన్? నెంబర్ లైన్ అంటే ఏంటి? A line which is having numbers on it. A line which is having numbers on it is called number line. అయితే సో ఒక లైన్ మీద నెంబర్స్ ఉంటే అది నెంబర్ లైన్ అంటారా? అదే డెఫినేషనా? కాదే. సో అంటే అలా అన్నాం అనుకోండి, ఏ లైన్ విచ్ ఈస్ హ్యావింగ్ నెంబర్స్ ఆన్ ఇట్ ఈస్ కాల్డ్ నెంబర్ లైన్. అంటే నేను ఇక్కడ 1 తీసుకున్నాను, దాని పక్కనే 2 తీసుకున్నాను, ఇక్కడ 3 తీసుకున్నాను, ఇక్కడ 4 తీసుకున్నాను, ఇక్కడ -1, ఇక్కడ -5. అంటే ఒక పద్ధతి పాడు అనేది లేదు ఏమని. సో అప్పుడు మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయాలి. ఏం చెప్పాలి? ఎ లైన్ which is having numbers on it with equal intervals or with equal distances is called number line. A line which is having numbers on it with equal intervals is called number line. For example, కరెక్ట్గా మిడిల్లో నేను 0 తీసుకున్నాను. ప్రతి దానికి కూడా ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి కరెక్ట్గా 1 యూనిట్ అనేది మీ ఇష్టం. 1 సెంటీమీటర్ తీసుకుంటారో, 2 సెంటీమీటర్ తీసుకుంటారో, 3 సెంటీమీటర్ తీసుకుంటారో మీ ఇష్టం. అంటే కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు ఓన్లీ 1 సెంటీమీటర్ తీసుకోవాలని అనుకుంటారు. కాదండి. సో అక్కడ 1 యూనిట్ అనేది మీ ఇష్టం. ఎందుకు అంటే మనం ఈ నెంబర్ లైన్ మీద రేషనల్ నెంబర్స్ డినోట్ చేసినప్పుడు కరెక్ట్గా 1 సెంటీమీటర్ అయితే మనం ఆ రేషనల్ నెంబర్, మనకు కావాల్సిన రేషనల్ నెంబర్ డినోట్ చేయలేం. అందుకని ఒక నెంబర్కి మధ్యలో 1 యూనిట్ డిస్టెన్స్ ఉండాలి. 1 యూనిట్ అంటే అది ఎంతైనా ఉండొచ్చు అన్నమాట. సో యూనిట్ అంటే అది సెంటీమీటర్ అవ్వచ్చు, మీటర్ అవ్వచ్చు, కిలోమీటర్ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. కనుక సో నేను తీసుకోవడం ఏంటంటే సో 0కి 1కి 1 యూనిట్, అదే డిస్టెన్స్, అదే ఈక్వల్ డిస్టెన్స్ ఇట్ సైడ్ కూడా. So this is called number line. A line which is having numbers on it with equal intervals. So ఇక్కడ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో ఈ డిస్టెన్స్ అంతే, సో ఈ మొత్తం డిస్టెన్స్ అంతా కూడా మనకి సేమ్, ఇది ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, సో ఇది కూడా అంతే ఉంటుంది. ఆ విధంగా మనం డ్రా చేసినట్లయితే దాన్ని మనం నెంబర్ లైన్ అంటాం. ఏమంటాం? నెంబర్ లైన్ అంటాం. ఇప్పుడు నేను ఈ లైన్ ఎలా తీసుకున్నాను? నేను
హారిజంటల్ వేలో తీసుకున్నాను, అంటే అడ్డంగా తీసుకున్నాను, భూమికి సమాంతరంగా తీసుకున్నాను. సో లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు ఎర్త్. సో దీన్ని మనం హారిజంటల్ లైన్ అంటాం, హారిజంటల్ నెంబర్ లైన్ అంటాం. ఏమంటాం? హారిజంటల్ నెంబర్ లైన్ అంటాం. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారో లేదో తెలియదు కానీ, సో ఆరిజిన్ ఇస్ ద ఫిక్స్డ్ వాల్యూ. సో దిస్ ఇస్ ద ఫిక్స్డ్ వాల్యూ. సో ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ఆరిజిన్. సో ఇప్పుడు ఈ ఆరిజిన్ కి మనం ఫ్రంట్ వెళ్ళాం అనుకోండి, సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఫార్వర్డ్, then it will be treated as positive. It will be treated as positive. If I coming back, so it will be treated as negative. Origin నుండి ముందుకు వెళ్తే మనకి దాన్ని పాజిటివ్ నెంబర్స్ అంటారు. ఆరిజిన్ నుండి వెనకాల వెళ్తే దాన్ని నెగిటివ్ నెంబర్స్ అంటారు. దాన్ని ఏమంటారు? నెగిటివ్ నెంబర్స్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను ఈ నెంబర్ లైన్ని చూడండి, ఇప్పుడు ఈ నెంబర్ లైన్ని నేను ఇలాగా డ్రా చేస్తున్నాను, అంటే స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఆరిజిన్ తీసుకున్నాను, ఇక్కడ మనం ఆరిజిన్ తీసుకున్నాం. సో ఇప్పుడు నేను ఈ నెంబర్ లైన్ నేను ఎలా తీసుకెళ్తే ఇక్కడ మనకి 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. సో ఇక్కడ -1 ఉంటుంది, ఇక్కడ -2 ఉంటుంది, ఇక్కడ -3 ఉంటుంది. సో ఇది కూడా నెంబర్ లైనే, కాకపోతే ఇది ఎలా ఉంది? స్ట్రైట్గా ఉంది, ఒక నిటారుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా నేను ఆరిజిన్ ఉన్నాను అనుకోండి, ఆరిజిన్ దగ్గర కరెక్ట్గా నించున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ స్టెప్స్ అనుకుందాం. సో కరెక్ట్గా నేను మిడిల్లో ఆరిజిన్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఈ స్టెప్స్ను నేను 5 స్టెప్స్ ఎక్కితే, సో దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ పాజిటివ్ నెంబర్స్. దోస్ నెంబర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పాజిటివ్ నెంబర్స్. ఇఫ్ ఐ గో డౌన్, నేను కింద దిగాను అనుకోండి, సో గెట్ డౌన్, దెన్ దోస్ నెంబర్స్ ట్రీటెడ్ యాజ్ నెగిటివ్ నెంబర్స్. సో కిందకి వెళ్తే మనకి నెగిటివ్ నెంబర్స్ వచ్చినట్లు లెక్క, పైకి వెళ్తే పాజిటివ్ నెంబర్స్కి వచ్చినట్లు లెక్క అన్నమాట. సో ఇది నెంబర్ లైన్ అన్నమాట. సో నెంబర్ లైన్ అంటే ఏంటి? సో ఎ లైన్ విచ్ ఇస్ హ్యావింగ్ నెంబర్స్ ఆన్ ఇట్ విత్ ఈక్వల్ ఇంటర్వల్స్, దోస్ ఆర్ కాల్డ్ నెంబర్ లైన్. సో ఇవన్నీ కూడా మనకి నెంబర్ లైన్ కింద వస్తాయి. అయితే సో నెంబర్ లైన్ అని అర్థమైంది. కార్టీసియన్ సిస్టమ్ అంటే ఏంటి సార్? సో నెక్స్ట్, ఇప్పుడు నేను కనుక ఒకవేళ ఈ రెండు, ఒకటి హారిజాంటల్ లైన్, ఒకటి వెక్టర్ లైన్, సో దీన్ని హారిజాంటల్ లైన్ అంటారు, దీన్ని వెర్టికల్ లైన్. ఈ రెండింటి యొక్క ఆరిజిన్ నేను జాయిన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి యొక్క ఆరిజిన్ నేను జాయిన్ చేస్తే, now I got one system. This system or this plane, we can say plane. So this plane or this system is called Cartesian system. Cartesian system or Cartesian plane. సో ఇప్పుడు ఏవైతే నేను హారిజాంటల్ నెంబర్ లైన్, వెర్టికల్ నెంబర్ లైన్, ఈ రెండు కూడా నేను జాయిన్ చేసి ఈ ఆరిజిన్ ఏదైతే ఆరిజిన్ ఉందో, ఏదైతే మనకి 0 స్టార్టింగ్ పాయింట్ ఉందో, దాన్ని మనం కోఇన్సిడెన్స్ చేసాం అనుకోండి. సో ఐ గాట్ ద పర్పెండిక్యులర్ లైన్స్. These perpendicular lines divide the plane so into 4 equal parts. The total system is called Cartesian system. So మన mathematics లో ఏంటంటే ఇది మనకి horizontal line కనుక, సో a line which is parallel to horizontal line. సో horizontal line ఇది యాక్చువల్గా horizontal line. సో మనం ఇప్పుడు mathematics పరంగా ఏం చెప్తాం? a line which is parallel to horizontal line is called x-axis. అంటే హారిజాంటల్ లైన్ కి ఏదైతే ప్యారలల్ గా ఉంటుందో దాన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాం. ఓకేనా? ఆ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ లైన్ ఈస్ కాల్డ్ వై యాక్సిస్ ఆర్ ప్యారలల్ టు వెర్టికల్ లైన్. సో వెర్టికల్ లైన్ కి ప్యారలల్ గా ఉంటుందని మనం వై యాక్సిస్ అంటాం. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. సో 0 నుండి రైట్ సైడ్ వెళ్తే మనకి ఇవి పాజిటివ్ నెంబర్స్ కనుక దీన్ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటారు. ఏమంటారు? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. దీన్ని మనం నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటారు. దాన్ని ఎక్స్ డాష్ తో నేను వచ్చేస్తాను. సో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. చూడండి అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. దీన్ని పాజిటివ్ వై యాక్సిస్ అంటారు. దీన్ని నెగిటివ్ వై డాష్ అంటారు. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇప్పుడు మనకి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈస్ కాల్డ్ ఆరిజిన్. సో ఏదైతే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో, పర్పెండిక్యులర్ గా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో, అక్కడ ఆ పాయింట్ మనం ఆరిజిన్ అంటాం. ఏమంటాం? ఆరిజిన్ అంటాం. సో అయితే మనకి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కనుక దీన్ని మనం ఆరిజిన్ అంటాం. ఏమంటాం? ఆరిజిన్ అంటాం. అయితే మనకి ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్, ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్, ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్, ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్. ఓకేనా?
ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ మీద 1 2 3 ఉన్నాయి, -1 -2 -1. వై యాక్సిస్ మీద 1 2 3 ఉన్నాయి, -1 -2 -3 ఉన్నాయి. ఇది ఒక ప్లేన్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక స్క్వేర్ అనుకుంటాను నేను. సో ఇప్పుడు ఈ స్క్వేర్ని నేను ఒక లైన్ ఇలా డ్రా చేస్తే, ఇంకొక లైన్ ఇలా డ్రా చేస్తే, ఇప్పుడు ఈ స్క్వేర్ ఎన్ని పార్ట్స్ అయ్యాయి? 1 2 3 4 పార్ట్స్ అయ్యాయి. అంటే నేను ఓన్లీ లిమిటెడ్గా తీసుకున్నాను స్క్వేర్ అని. ప్లేన్ అనేది లిమిటెడ్ కాదు కదా, ఇన్ఫినైట్. సో కనుక ఒక పెద్ద ప్లేన్ తీసుకుంటే ఆ పెద్ద ప్లేన్లో లైన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మనం తీసుకుంటే ఆ రెండు లైన్స్ కూడా ఆ ప్లేన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తాయి. 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తాయి. సో కనుక ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇది ఈ డైరెక్షన్ ఉందంటే ఈ లైన్ అలా వెళ్తూ ఉందని అర్థం. ఇక్కడ ఈ డైరెక్షన్ ఉందంటే ఈ సింబల్ ఉందంటే ఈ లైన్ అలా వెళ్తుందండి. ఇక్కడ ఈ సింబల్ ఉందంటే ఈ లైన్ కూడా ఇలా వెళ్తుందండి. ఇక్కడ ఈ సింబల్ ఉందంటే ఈ లైన్ కూడా అలా వెళ్తుందని అర్థం. అంటే దీన్ని మనం క్వాడ్రంట్ అంటాం. క్వాడ్రంట్ 1 సింపుల్గా Q1తో డినోట్ చేస్తాం. దీన్ని మనం క్వాడ్రంట్ 2 అంటాం. క్వాడ్రంట్ 2 అంటే దీన్ని సింపుల్గా Q తో డినోట్ చేస్తాం. దీన్ని క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 3, దీన్ని క్వాడ్రంట్ 4 అంటాం. సింపుల్గా Q4. అంటే a plane can be divided by x-axis and y-axis into 4 equal parts, and each equal part is called quadrant. సో ఒక ప్లేన్ అనేది x-axis y-axis 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ప్రతి ఈక్వల్ పార్ట్ ని మనం క్వాడ్రంట్ అంటాం. సో దాన్ని Q1 Q2 Q3 Q4 తో డినోట్ చేస్తాం. సో ఈ క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4 ఏంటి సార్? సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏ పాయింట్ అయినా తీసుకుంటే అది ఎలా ఉంటుంది, దాని నేచర్ ఏంటి? ఈ క్వాడ్రంట్ 2లో నేను ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే అది ఎలా ఉంటుంది, దాని నేచర్ ఏంటి? ఇక్కడ నేను తీసుకుంటే అది ఎలా ఉంటుంది, ఇక్కడ నేను తీసుకుంటే అది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు నేర్చుకుందాం. అసలు పాయింట్ అంటే ఏంటి? సో లెట్ us see. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కరెక్ట్గా ఒక పాయింట్ తీసుకున్నాను. సో ఇక్కడ మనం పాయింట్ తీసుకుంటే ఇక్కడ నేను ఎంత తీసుకున్నాను? ఎక్స్ డిస్టెన్స్ ఎంత? 2. వై డిస్టెన్స్ ఏమైనా ఉందా? లేదు. సో 0. అంటే ఈ పాయింట్ మనం 2, 0 అంటాం. ఆన్ ఎక్స్ యాక్సిస్ 2, 0. ఇది 3, 0. ఇది -2, 0. అంటే నాకు పాయింట్ అంటే ముందు మీకు బాగా అర్థం అవుతాయి. అప్పుడు పాయింట్స్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. పాయింట్ గురించి చెప్తాను చూడండి క్లియర్గా. ఇక్కడ చెప్తాను. సో 1 2 3 1 2 3 -1 -2 -3. So -1 -2 -3. So this is x-axis, this is y-axis, this is x dash, this is y dash. Point is nothing but it is a location of one place. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఒక లొకేషన్ పెట్టుకున్నాను, 1 పాయింట్ తీసుకున్నాను. అంటే సో ఇప్పుడు ఈ పాయింట్ మనం ఎలా డినోట్ చేస్తాం అంటే వాట్ ఈస్ దిస్ మీన్స్? దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్ నుండి అయితే ఇంత డిస్టెన్స్లో ఉంది అని అంటాం ఈ పాయింట్. మరి వై యాక్సిస్ చూసి అయితే ఇట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది వై యాక్సిస్, దిస్ మచ్ డిస్టెన్స్. ఓకేనా? సో అంటే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం ఒక పాయింట్ డినోట్ చేస్తే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఒక పాయింట్ రాస్తాము, కామ పెట్టి నెక్స్ట్ ఇంకో పాయింట్ రాస్తాం. ఓకేనా? సో దీన్ని మనం అబిసిసా అంటాం, దీన్ని కోఆర్డినేట్ అంటాం. దీన్ని అబిసిసా అంటాం, దీన్ని కోఆర్డినేట్. అబిసిసా లేదంటే ఎక్స్ కోఆర్డినేట్, కోఆర్డినేట్ లేదంటే వై కోఆర్డినేట్ అంటాం. సో మరి అబిసిసా లేదా ఎక్స్ కోఆర్డినేట్ ఎలా వస్తుంది సార్? ఆర్డినేట్ లేదా వై కోఆర్డినేట్ ఎలా వస్తుంది సార్ అంటే సో ఎక్స్ ఎలా వస్తుంది? ఎక్స్ అంటే ఏంటి? ఈ డిస్టెన్సే కదా, ఇక్కడ నుండి ఉన్న ఈ డిస్టెన్స్ కదా, x = 2 కదా, 1 2 యూనిట్స్. సో x = 2 యూనిట్స్ అంటే ఇక్కడ మనం 2 రాస్తాం. మరి ఈ 2 ఎలా వచ్చింది? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది వై యాక్సిస్. అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ యొక్క P అనే ఒక పాయింట్ తీసుకుంటే ఆ P అనే పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్లు అంటే అబ్సిసా అని ఎలా డిఫైన్ చేయాలంటే సో అబ్సిసా ఈజ్ నథింగ్ బట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది వై యాక్సిస్. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది వై యాక్సిస్ కాల్డ్ ఎక్స్ కోఆర్డినేట్.
సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది y యాక్సిస్ నుండి ఎంత డిస్టెన్స్ లో ఉందో ఆ డిస్టెన్స్ ని మనం సో ఈ రెండు కూడా మనకి ఈక్వల్, ఎందుకంటే రెక్టాంగిల్ లోనే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇది ఎంత అయితే ఉంటుంది ఇది కూడా ఎంత ఉంటుంది అంటే 2 మాట. మరి ఇది ఎంత? సో ఇక్కడ నుండి ఇక్కడికి 3, ఎందుకంటే ఇక్కడ నుండి 3 కనుక ఇక్కడ సో 2,3. అంటే ఇప్పుడు y కోఆర్డినేట్ ఎలా డిఫైన్ చేస్తాం? ద పాయింట్ ఆఫ్ ది y కోఆర్డినేట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది x యాక్సిస్, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది x యాక్సిస్. సో మనకి y కావాలంటే x యాక్సిస్ నుండి డిస్టెన్స్ తీసుకుంటాం, x కావాలంటే y యాక్సిస్ నుండి డిస్టెన్సెస్. సో ఇది ఒక పాయింట్ అనమాట. అలాగే చాలా పాయింట్స్ మనం డినోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నాను అనుకోండి, సో ఇదేమవుతుంది 3,1. సో మన పాయింట్స్ ఆర్ డినోటెడ్ విత్ క్యాపిటల్ లెటర్స్. మనకు తెలుసు పాయింట్స్ ని క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, సో దిస్ ఈజ్ 1,1. కరెక్ట్గా ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, సో 0,0 ఆరిజిన్. y స్టార్టింగ్ లేదు, x కూడా స్టార్టింగ్ అదే, y స్టార్టింగ్ అదే, x స్టార్టింగ్ అదే కనుక సో 0,0. ఈ విధంగా మనం పాయింట్స్ ని డినోట్ చేస్తాం. ఈ విధంగా మనం పాయింట్స్ ని చేస్తాం. ఇప్పుడు ఈ పాయింట్స్ అనేవి వాటి యొక్క నేచర్స్ చెప్తుంది. క్వాడ్రంట్. సో 1, 2, 3, 4. ఇక్కడ మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే, x పాజిటివ్ అండ్ y కూడా పాజిటివ్. అంటే ఈ x వాల్యూ x మనకి 0 నుండి రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్ నెంబర్స్ కనుక ఇది పాజిటివే, ఇది కూడా పాజిటివే. ఓకేనా? ఎందుకంటే ఇలా కూడా y, ఇలా కూడా మనకి x, ఇలా కూడా y. సో ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ కనుక ప్లస్. మరి Q2 తీసుకుంటే Q2 ఏమవుతుంది సార్? చూడండి, సో ఇక్కడ x మనకి ఇటు సైడ్ వెళ్తున్నాం అంటే నెగిటివ్. సో నెగిటివ్ కామా పాజిటివ్. సో మైనస్ అండ్ ప్లస్. సో అంటే మీరు -2,3, -5,7, -9,11 ఇలాగా ఫస్ట్ మైనస్ వస్తుంది, నెక్స్ట్ ప్లస్ వస్తుంది. మరి థర్డ్ క్వాడ్రంట్ లో సార్, సో ఇది మైనస్లే, ఇవి మైనస్లే కనుక మైనస్ కామా మైనస్. మరి ఫోర్త్ క్వాడ్రంట్ లో సార్ ప్లస్ కామా మైనస్. దీన్ని ఇంకో విధంగా ఒకటి చెప్పచ్చు. మీరు తీసుకున్న ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో x అనేది >0 ఉంటుంది, y కూడా >0 ఉంటుంది. అందుకే ప్లస్ అండ్ ప్లస్. ఎందుకంటే x 0 కన్నా ఎక్కువే, సో y కూడా 0 కన్నా ఎక్కువే. ఇక్కడ సో x 0 కన్నా తక్కువ, y 0 కన్నా ఎక్కువ. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? x <0, y <0. ఇక్కడ రెండు కూడా 0 కన్నా తక్కువ, x <0, y <0. ఇక్కడ x పాజిటివ్, x >0, y నెగిటివ్, y <0. అంటే y వాల్యూ 0 కన్నా తక్కువ ఉంటుంది, x వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇలా కూడా మనం చెప్పచ్చు పాయింట్స్ ని. ఓకేనా? సో అంటే మీకు పాయింట్స్ అంటే అర్థమైంది, పాయింట్స్ యొక్క నేచర్ అర్థమైంది, పాయింట్స్ ని ఎలా డినోట్ చేయాలో అర్థమైంది, కోఆర్డినేట్ అంటే అర్థమైంది. సో అంటే మీకు కార్టేసియన్ సిస్టమ్ అర్థమైంది, పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్ అర్థమైంది. సో మనకి 9th క్లాస్లోనే ఇవే ఉంటాయి అన్నమాట. సో పొజిషన్ ఆఫ్ ది పాయింట్స్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక పాయింట్ 2,3 తీసుకుంటే వాటి యొక్క వాల్యూస్ మార్చారు అనుకోండి, 3,2 తీసుకుంటే ఆ రెండు ఈక్వల్ అవ్వు. ఎందుకు సార్ ఈక్వల్ అవ్వు? ఎందుకంటే 2,3 ఇక్కడ ఉంటుంది, 3,2 మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి, 2,3 పొజిషన్ ఇది, 3,2 పొజిషన్ ఇది. మరి రెండు ఈక్వల్ కాదు కదా. అందుకని సో మనకి A, B, పాయింట్ A, B నాట్ ఈక్వల్ టు పాయింట్ B, A. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ A = B అయింది అనుకోండి, A = B అయితే అప్పుడు ఏమవుతుంది? A, B = B, A అవుతుంది. ఎందుకంటే ఇక్కడ A అనేది B వాల్యూకి ఈక్వల్ తీసుకున్నాం, A అనేది B వాల్యూకి ఈక్వల్ తీసుకున్నాం కనుక అప్పుడు మనకి ఈక్వల్ అవుతుంది. అంటే అది ఎప్పుడు సార్ అంటే, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ రాశాను, -1,1. సారీ, ఇక్కడ తీసుకుంటాను. సో 1,1. సో 1,1లో A అనేది Bకి ఈక్వల్, B అనేది Aకి ఈక్వల్. కనుక ఈ పాయింట్ సో మీరు ఎన్నిసార్లు తీసుకున్నా సరే దానికి అదే మళ్ళీ ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి సో కోఆర్డినేట్ జామెట్రీలోని ఇంట్రడక్షన్ సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ యూ. సో వీడియో మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా మంచి కామెంట్స్ ఉండి, నేను ఈ వీడియోకి అయితే ఒక 100 likes టార్గెట్ ఇస్తున్నాను. సో మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేస్తారా ఆశిస్తున్నాను. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం ఎగ్జామ్ అన్ని కూడా నా వెబ్సైట్లో ఉంటుంది, కింద నా లింక్ ఇస్తాను. సో మీరు చూడండి. సో వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఈ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.